ఈ రోజు స్వచ్ఛందంగా అన్ని మెడికల్ షాపులు బంద్ చేయడం జరిగింది. మా బనగానపల్లిలో దానికి కారణము ఆన్లైన్ లో నకిలీ మందులు విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. అధిక డిస్కౌంట్ వల్ల పెద్ద పెద్ద మెడికల్ షాప్ కార్పొరేట్ సంస్థల వల్ల చిన్న చిన్న మెడికల్ షాపుల వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అది కాకుండా చిన్న చితక ఊర్లలో ఉండే మెడికల్ షాపులు కాకుండా ఆన్లైన్లలో వచ్చే మందుల వల్ల ప్రజలకు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఒకటి బుక్ చేస్తే ఆన్లైన్లో బుక్ చేస్తే దాని పరిధిలో ఇంకోటి రావడము, ఆ పరిధి మించి వాళ్ళు డోస్ తీసుకోవడము, డాక్టర్ సలహా మేరకు లేకుండా వాడుకోవడము, అటువంటి చేయడం వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది అంతరాయం కలుగుతున్నది. దానిని అరికట్టాలా నివారించాలనే ఉద్దేశంతోనే ఈ బంద్కు పిలుపునియడం జరిగింది. మనకు కెమిస్టులకు చిన్న చిన్న వ్యాపారస్తుల మెడికల్ షాప్ వ్యాపారస్తులకు ఈ ఆన్లైన్ అమ్మకాలు అధిక డిస్కౌంట్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దాన్ని అరికట్టాలి, నిలిపివేయాలి. తర్వాత వచ్చేసి నకిలీ మందుల విక్రయాలను ఆన్లైన్లలో నిలిపివేయాలి. ఇక కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ను మనము నిలిపివేయాలి. ఆన్లైన్ల మందుల అమ్మకాలు నిలిపివేయాలి, నకిలీ మందుల అమ్మకాలను నివారించాలి. ఈ 3 ఉద్దేశాలతోనే మనం ఈ బంద్ పిలుపునిచ్చాము. ఆల్ ఇండియా వైడ్ ఈ బంద్ జరుగుతుంది కాబట్టి టోటల్ ఇండియా వైడ్ మనకు సహకరిస్తున్నారు కాబట్టి మనము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరికీ. ఈ మెసేజ్ మన పిఎం నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టింది ఆల్ ఇండియా వైడ్లో. నమస్కారం. ఈ అఖిల భారత సమ్మె అనేది మాకు మెడికల్ సంబంధించి ఆన్లైన్లో విచ్చలవిడిగా మందుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నది. ఈ మందుల ఆన్లైన్లో వచ్చిన మందులతోటి ప్రజలకు ఎలా వాడాలి ఏం కథ తెలియడం జరగక కొన్ని వ్యాధులకు కూడా ఇదవుతున్నారు. అందుకొరకు ప్రతి ఒక్కరు వచ్చేసి ఆన్లైన్లో మందులు లేకుండా డాక్టర్ గారైనా సంప్రదించి మందులు వాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ కార్పొరేట్ సంస్థలు మాకు వచ్చేసి విపరీతంగా డిస్కౌంట్లు ఇవ్వడం కారణంగా కొన్ని చిన్న షాపులు ఉంటాయి, వాళ్ళు కొందరి తక్కువ జరుగుతుంటుంది, వాళ్ళకు భారం అయిపోతుంది. అందుకోసం ఈ కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లను కూడా అరికట్టాలని మేము కోరుతున్నాము. తర్వాత ఎక్కడి నుండి అక్కడ వచ్చేసి ఆన్లైన్లో ఈ నకిలీ మందులు అధికంగా అయిపోయినాయి. ఈ పేషెంట్కి ఏం తెలుసు అంటే ఈ మందు రెండు ఒకటే కదా అన్న ఉద్దేశంతో వాడతారు. అక్కడ తక్కువ మందులు దొరుకుతాయి, తక్కువ ధర దొరుకుతాయని వాడుతుంటారు. అది కూడా అరికొట్టాలని గవర్నమెంట్ను ప్రజాప్రతినిధులను అందరినీ మేము కోరుకుంటున్నాము.